నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాలు ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి. మే 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? గ్రహ సంచారం అయితే చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాకపోతే రవి బుధులు మీ రాశికి వ్యయంలో, అంటే మేషరాశిలో సంచరించడం వలన ఆలోచన బాగుంటుంది, తెలివితేటలు బాగుంటాయి. కాకపోతే అంతా అయిపోయిన తర్వాత ఎలా చేస్తే బాగున్ను అనిపిస్తూ ఉంటుంది. మనం స్పాంటేనియస్గా ఆ ఆలోచనతో చేస్తే వేరే ఉంటుంది. ఆ సమయంలో ఆలోచన రాదు ఏదైనా పని చేసేటప్పుడు. అంతా అయిపోయిన తర్వాత అబ్బా ఇలా చేశానే, ఎలా చేస్తే బాగున్నే అని మరలా మీకే ఐడియా వస్తుందన్నమాట. అంటే ఈ రవి బుధుల వ్యయంలో ఉండటం వలన అటువంటి పరిస్థితి. అయితే ఏదో ఒక చిన్నపాటి ఇబ్బందులే తప్ప అంతగా ఇబ్బంది అయితే ఏముండదు. తర్వాతైనా పని మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఏదైతే మీరు అనుకుంటారో, మీ మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో, ఈ పని నేను సాధించాలి అని అనుకుంటారో దానికోసం నిరంతరం శ్రమిస్తారు.
తప్పకుండా సక్సెస్ అవుతారు కూడా. అలాగే భవిష్యత్ కార్యాచరణపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఏదైతే అంటే ఒక దూరదృష్టి అనేది ఉంటుంది. రేపు ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఆ ఒక ప్రణాళికగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సమాజంలో కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు బాగా పెరగటం, సామాజికంగా కూడా మీరు ఏదైనా ఒక పని చేపట్టినట్లయితే 10 మంది మీకు సహకారం కూడా అందిస్తూ ఉంటారు. ఆర్థికంగా చిన్నపాటి ఇబ్బందులు కనిపించినప్పటికి కూడా అవసరానికి కావలసిన ధనం అయితే సమకూరుతూ ఉంటుంది. అలాగే స్నేహితుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే చేబదులుగా మీ దగ్గర ఏదైనా డబ్బులు తీసుకున్నట్లయితే మరలా వారు తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించదు. ఇప్పుడే ఇచ్చేస్తానంటారు, లేదనుకుంటే రేపో ఎల్లుంటే ఇచ్చేస్తాను, అడ్జస్ట్మెంట్ చేయంటారు. కానీ వారు తిరిగి ఇవ్వటం అనేది కనిపించదు. అలాగే కుటుంబ సభ్యులకు కొంత సమయాన్ని కేటాయించండి. కుటుంబ సభ్యులకి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేకపోతే కుటుంబంలో కాస్త మీ మీద అసంతృప్తి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉండకుండా కాస్త ఇంపార్టెన్స్ ఇస్తే మంచిది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏదైనా చేపట్టినట్లయితే కాస్త వేగంగా చేయటం, సాధ్యమైనంత వరకు త్వరగా ఆ నిర్మాణాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఇక స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు ఉన్నాయి. ఇక మీ సహోదరులతో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాలి. మాట పట్టింపులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు అయితే కాస్త సానుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేసేవారికి ముఖ్యంగా బ్యాంకు నుంచి మాత్రం రుణాలు అందే సూచనలు ఉన్నాయి. ఇక వివాహం కాని వారికైతే గట్టిగా మీ ప్రయత్నాలు చేయండి, సఫలం అవుతారు. అలాగే నిరుద్యోగులైతే అవకాశాలు మీరు జాగ్రత్తగా ఇంటర్వ్యూల కాటికి మీరు అప్లికేషన్స్ పెట్టుకొని జాగ్రత్తగా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినట్లయితే అవకాశాలు తప్పకుండా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా అవకాశం వచ్చినా సరే డిసైడ్ చేసుకోవటంలో మాత్రం కొంత ఇబ్బంది పడతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ అన్యాయం జరుగుతుంది అంటే మీరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మీరు నమ్మిన ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అవసరమైతే మీ అధిష్టాన వర్గంతో కూడా తగాదా పెట్టుకొనైనా సరే ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది. చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. అలాగే మీ యొక్క కోవర్కర్స్ కూడా మీకు చక్కని కోఆపరేషన్ అయితే ఇస్తారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మధ్యస్థమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా మీ ఆలోచనతో మీ యొక్క బుర్రను వాడి వ్యాపారాలు అయితే నడపాలి. ముందుగానే చెప్పాను, రైట్ టైంలో రైట్ థింకింగ్ లేకపోతే అయిపోయిన తర్వాత అయ్యో ఎలా చేస్తే బాగుండు. ముఖ్యంగా ఇవన్నీ వ్యాపారస్తులకి బాగా అప్లై అవుతాయి. అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే మీ వ్యాపార రహస్యాలను కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఇక భాగస్వామి వ్యాపారస్తులకైతే బాగానే ఉంది. అయితే మీ పార్ట్నర్స్ మధ్య చికాకులు కూడా తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్ పెట్టిన వాళ్ళకి మాత్రం చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిరు వ్యాపారస్తులు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా మీరు ఫుట్పాత్ మీద పెట్టినా సరే రెగ్యులర్గా పెడతారు కదా. ఏదైనా బిజినెస్ లేదు, మీరు ఎక్కడైనా సంచారం చేసినా సరే రెగ్యులర్గా ఒక్కొక్క ఏరియా వెళ్తారు. మీరు కూరగాయలు తెచ్చినా ఏం తెచ్చినా సరే మీ దగ్గర సరుకు మంచిది కాదు అనేటువంటి ప్రచారం జరుగుద్ది. అందువలన చాలా కేర్ఫుల్గా మీరు ఏదైతే సరుకు తెస్తూ ఉంటారో అది ఏదైనా సరే తప్పకుండా మీరు కాస్త నాణ్యతను మాత్రం మెయింటైన్ చేయండి. ఇక కళాకారులకైతే అవకాశాలు సినీ, టీవీ, స్టేజ్ ఆర్టిస్టులందరికీ కూడా బాగానే ఉంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంది. పోటీ పరీక్షలకు వెళ్తే విషయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా కష్టపడి చదువుకోండి. ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశి వారికి కాస్త ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వాతావరణ మార్పు కూడా కాస్త తొందరగా అనారోగ్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటర్ ఎక్కువగా తాగండి. చాలా జాగ్రత్తగా ఈ వృషభ రాశి వారు ఉండాలి. ఇక ప్రేమికులకైతే యాజ్ యూజువల్గానే ఎప్పట్లాగే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఫేవరబుల్ డేస్ ఏమిటి అంటే 3, 11, 13, 17. అలాగే 6, 8, 15 కాస్త నిదానంగా ఉండాల్సిన తేదీలు. మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి.
ఈ రాశివారు రవి బుధుడు ఈ ఇద్దరికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. రవి ఓం హ్రీం సూర్యాయ నమః ప్రతినిత్యం కూడా అర్ఘ్యం ఇవ్వండి స్వామివారికి. కాస్త బెల్లం నీళ్ళు ఒక మందారం అంటే ఎర్ర పువ్వైనా సరే పెట్టి సూర్యుడికి ఆయనకి మంత్రం చెప్పుకుంటూ చక్కగా 11 సార్లు అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే బుధుడికి క్షీరపుత్రాయ విద్మహి రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 19 సార్లు సాయంత్రం 19 సార్లు చదువుకోండి. చదువుకున్నట్లయితే తప్పకుండా రవి బుధుడి యొక్క అనుగ్రహంతో మీరు మంచిగా ఫలితాలు అయితే పొందుతారు. అలాగే ఈ రాశి వారికి చిన్నపాటి ఆటంకాలు కూడా లేకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా మనం మరి శనీశ్వర జయంతి నాడు జరిగేటువంటి ఈ యొక్క హోమంలో పరోక్షంగా పాల్గొంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే శనికి గురువు కదండి భైరవుడు, ఆయన మనకన్నీ ఇవ్వాల్సిన ఇస్తాడు. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.